అందరికీ నమస్కారాలు. ఈరోజు వార్డ్ నంబర్ 32 నుంచి మనము ఇక్కడికి వచ్చి మున్సిపల్కి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అయితే గతంలో నేను వార్డ్ నంబర్ 20 గాంధీనగర్లో కౌన్సిలర్గా గెలిచి అక్కడ ప్రతి దానిలో ఒక ట్రైన్ అని కాకుండా రోడ్లని కాకుండా అది కేవలం మున్సిపాలిటీ ఒక కౌన్సిలర్ అంటే డ్రైన్లు రోడ్లు మోరీలు అనుకుంటారు. అవి కాకుండా వార్డులో ఉన్న ప్రతి సమస్యపై నేను కాన్సంట్రేషన్ చేసి దానిలో మా ప్రజల సమస్యను ముందుండి వాళ్ళకు తీర్చడం జరిగింది. ఈ 5 ఏళ్ళు నాకు వార్డ్ నెంబర్ 20 నుంచి నా ప్రజలు నాకు మంచి సహకారాలు ఇస్తూ వాళ్ళకు కూడా నేను ఎల్లవేళలా 24 గంటలు వాళ్ళు ఎప్పుడు నాకు అడిగిన సేవలు అందించాను. మాకు ఎలక్షన్స్ కాగానే 2020లో కోవిడ్ రావడం జరిగింది. ఆ కోవిడ్ సమయంలో కూడా నేను ప్రజలకు సేవలు అందిస్తూ టీకాల విషయంలో కానీ దేంట్లో కానీ నేను 100% సక్సెస్గా మా వార్డు నుంచి నేను లీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా వార్డులో గాంధీనగర్ వార్డులో ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ ప్రైమరీ స్కూల్ డెవలప్మెంట్ కూడా చేయడము ఈరోజు అత్యధిక స్ట్రెంగ్త్ను అక్కడ తీసుకురావడం కూడా జరిగింది. అక్కడ కరెంట్ కనెక్షన్ లేకుండే, వాటర్ ప్రాబ్లం ఉండే, పిల్లలకు టీచర్లకు టాయిలెట్స్ లేకుండే, ఇవన్నీ సదుపాయాలు నేను కల్పించడం జరిగింది. మరి ఇంటింటికి వెళ్ళి కూడా పిల్లలను గ్యాదర్ చేసి అక్కడ స్ట్రెంగ్త్ను కూడా పెంచడము జరిగింది. అదేవిధంగా మా వార్డులో అంగన్వాడీ లేక ఆమె అంగన్వాడీ టీచరు పిల్లలు గర్భిణీలు అద్దె ఇంట్లో చిన్న ఇంట్లో వాళ్ళు సదుపాయాలు లేకుండా ఆమె ఎక్కడంటే అక్కడ అవస్థలు పడుతూ ఉండేది. అలాంటప్పుడు ఆమె గవర్నమెంట్ నుంచి అంగన్వాడీ కావాలంటే నేను మరి మన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులైన పైలట్ రోహిత్ రెడ్డి గారి సహకారంతో ఆయన అడగంగానే నేను ప్రతిపక్షమని కూడా ఆలోచించకుండా ఆ వార్డుకి అంగన్వాడీని మరి మహిళలకు మంచి సదుపాయం కలిగించేటట్టు డాక్రా భవనాన్ని ఇవి 2 ఆయన కల్పించడం జరిగింది. కాబట్టి నేను మా వార్డు తరఫు నుంచి మా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇన్ని రోజులు నాకు సేవలు అందించిన ఎన్నింటో ఉన్న మా వార్డు సభ్యులందరికీ నేను ఎత్తి కోటి నమస్కారాలు తెలుపుకుంటున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు 32 వార్డు ప్రజలు మీరు ఒక్క గాంధీనగర్కే అంకితం కాకుండా అప్పుడు నేను 20 వార్డులో ఉన్నాక కూడా వాళ్ళకి సేవలు అందించాను. పక్క వార్డే మాది కాబట్టి వాళ్ళకి సేవలు అందించాను. వాళ్ళు కూడా మా వార్డుకు వచ్చి మీ సేవలు అందించాలి అనే ప్రపోజల్తో మా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది, నన్ను కూడా కోరడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను వార్డ్ నంబర్ 32 నుంచి కాంటెస్ట్ బీఆర్ఎస్ కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి నేను 32 వార్డు ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు నన్ను ప్రపోజల్గా 32 వార్డుకి రావడము అని నాకు మీరు చెప్పడము, నేను రావడము, అదేవిధంగా నన్ను బంపర్ మెజార్టీతో మీరు గెలిపించి నేను 20 వార్డు ఎలా డెవలప్ చేశానో 32 వార్డు కూడా అలాగే డెవలప్ చేయడానికి మీకు కంప్లీట్గా పూర్తి సహకారాలు అందిస్తూ ఎల్లవేళలా నేను మీకు మీ దాంట్లో మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను మీకు అవైలబుల్ ఉండి మీకు సహకారాలు అందిస్తానని ఇప్పుడు నేను ఓపెన్గా మీడియా ముఖంగా నా ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నాను. మీరు ఎప్పుడు కాల్ చేసినా అర్ధరాత్రి అయినా ఇది ప్రాబ్లం ఉంది నా వార్డులో అంటే నేను ముందుకు ఉండడానికి రెడీగా ఉన్నాను. నా నంబర్ అందరు నోట్ చేసుకోండి, 6300125586. మీరు ఎలాంటిది ఏం ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేస్తే నేను మీకు ముందుండి మీకు మీ వార్డ్ డెవలప్మెంట్కి నేను సహకరిస్తానని మళ్ళీ ఒకసారి 32 వార్డు ప్రజలందరికీ నన్ను కోరినందుకు వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.